ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక అప్డేట్ అయితే తెలుసుకుందాము. ఇక నుండి ఈ ట్యాక్స్ అయితే కట్టక్కర్లేదు. వాహనాలు ఉన్న వారందరికీ కూడా కేంద్రం ఒక సూపర్ న్యూస్ అయితే చెప్పింది. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వాహనదారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు అయినటువంటి కార్లు కానీ, జీపులు కానీ, వ్యాన్లు కానీ ఎవరైనా సరే ఆ యజమానులందరికీ ఇప్పుడు సువర్ణ అవకాశం కల్పించింది. ఇక నుంచి కేవలం మీరు 3,000 రూపాయలు చెల్లిస్తే చాలు, ఏడాది పాటు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ టోల్ గేట్ల పరిధిలోనైనా కూడా 200 ట్రిప్పులు ప్రయాణం చేసేలాగా వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా కూడా అమల్లోకి రానున్నాయి. సాధారణంగా మనం ఏదైనా టోల్ గేట్ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ 100 నుంచి 150, 125 ఇట్లా చాలా రేట్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క వెహికల్కి అలాగే రేట్లు అయితే ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం పెట్టినటువంటి 3,000 రూపాయలది అయితే కనుక గట్టిగా 10 నుంచి 20 ట్రిప్పుల్లో ఆ డబ్బులు అయితే అయిపోతాయి. అయితే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏడాది పాటు కేవలం 3,000 రూపాయలకి ఏడాది పాటు అయితే ఈ యొక్క అవకాశం అయితే వాడుకోవచ్చు అని చెప్తున్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయంపై తాజాగా మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై పోస్ట్ చేశారు. ఇకపై హైవేలపై ప్రయాణం సులభతరం కానుంది. తాము 3,000 రూపాయల ధరతో ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ని అంటే ఇయర్లీ పాస్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. 2025 ఆగస్టు 15 నుంచి విధానం అమల్లోకి రానుందని పేర్కొన్నారు. ఒక యాన్యువల్ పాస్ 1 సంవత్సరం పాటు అంటే 365 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది, లేదా 200 ట్రిప్పులు ముగిసేంత వరకు కూడా చెల్లుబాటు అవుతుందని క్లారిటీ ఇచ్చారు. మీరు ఏదైనా 200 ట్రిప్పుల వరకు వాడుకోవచ్చు, లేదంటే 1 ఇయర్ పాటు అయినా వాడుకోవచ్చు. ఈ సౌలభ్యం కేవలం వాణిజ్యేతర ప్రైవేటు వాహనాలటువంటి కార్లు, జీపులు, వ్యాన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించామన్నారు. అంటే ఏదైనా బిజినెస్ పర్పస్ మీద వెళ్ళే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయ్యి అయితే కనుక వాటికి వర్తించదు. సొంత వెహికల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవి అయితే వర్తిస్తాయి. ఈ స్కీమ్ యాక్టివేషన్ రెన్యువల్కి సంబంధించి త్వరలోనే ప్రత్యేక వెబ్సైట్ లింక్ను రాజ్మార్గ్ యాత్ర యాప్తో పాటు NAHI అలాగే మార్త్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. యాన్యువల్ పాస్ విధానంతో 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలకు సంబంధించినటువంటి దీర్ఘకాల సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని ఆకాంక్షించారు. అదేవిధంగా టోల్ చెల్లింపులు కూడా సులభతరం అవుతాయి. టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, వాహనాల రద్దీని తగ్గించడంతో లక్షలాది ప్రైవేటు వాహన యజమానులకు సుగమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యమని నితిన్ గడ్కరీ చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే 3,000 రూపాయలకి 1 ఇయర్ పాటు టోల్ గేట్ ఎక్కడ దేశవ్యాప్తంగా మీరు ఎక్కడా కట్టక్కర్లేదు. 200 ట్రిప్పుల వరకు కూడా అవకాశం ఉంది. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.